సి షార్ప్లో లైబ్రరీస్ని మనం ఓన్గా క్రియేట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఈ ఓన్గా క్రియేట్ చేసుకునే లైబ్రరీస్లో నంబర్ ఆఫ్ క్లాసెస్ని అదర్ రిసోర్సెస్ని మనం ప్లేస్ చేసుకొని మన అప్లికేషన్స్లో రిపీటెడ్గా వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇట్లా క్రియేట్ చేసే ఈ లైబ్రరీస్కి డిఎల్ఎల్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఈ లైబ్రరీని క్రియేట్ చేసేదానికి మామూలుగా మనం రాసే ప్రోగ్రామ్ లాగే క్లాస్ ఫైల్స్ క్రియేట్ చేసి చేయడం జరుగుతుంది. అయితే ఇది సెల్ఫ్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే దీంట్లో మెయిన్ మెథడ్ కానీ మెయిన్ ఉండే క్లాస్ కానీ ఉండదు. సో వన్స్ దీన్ని క్రియేట్ చేసుకొని మనం వేరే ప్రోగ్రామ్స్లో మనం రీయూజ్ చేసుకోవచ్చు. మరి అలా చేయాలి అంటే మనకి ఆ యొక్క లైబ్రరీని ఎలా క్రియేట్ చేయాలి అనే మెథడ్స్ మనం రెండు విధాలుగా మనం చూడొచ్చు. మొదటిది, మీరు కావాల్సిన ప్రోగ్రామ్ని ఆ క్లాసుకు సంబంధించిన వీటికి ఆ కోడ్నంతా కూడాను మీరు ఒక టెక్స్ట్ ఫైల్లో క్రియేట్ చేసుకొని ఆ తర్వాత దాస్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఈ విధంగా సిఎస్సి అనేది యొక్క సి షార్ప్ యొక్క కంపైలర్, మరి దీని ద్వారా టార్గెట్ లైబ్రరీ అని ఇచ్చి ఆ నేమ్ ఆఫ్ ద ఫైల్ .cs అని ఇస్తే లైబ్రరీ క్రియేట్ అవుతుంది. లేదంటే ఆ లైబ్రరీకి సపరేట్గా వేరే నేమ్ ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా ఇంకొక మోడ్లో కూడా ఇవ్వచ్చు. అయితే ఇలా దాస్ మోడ్లో క్రియేట్ చేయడం కంటే మనం మామూలుగా మన ఎన్విరాన్మెంట్లోనే విజువల్ స్టూడియో ఎన్విరాన్మెంట్లోనే క్రియేట్ చేసే అవకాశం ఉంది. అది ఎలా అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. మొదట మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ టెంప్లెట్ టైప్ క్లాస్ లైబ్రరీ అని తీసుకోండి. దీనికి నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపరేషన్స్ అని ఇస్తున్నాను. నేమ్ అలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ప్రాజెక్ట్లో దాని యొక్క ప్రాపర్టీస్లో గమనించినట్లయితే అవుట్పుట్ టైపు మామూలుగా అయితే కన్సోల్ అప్లికేషన్ ఉండేది, ఇప్పుడు ఏమైంది క్లాస్ లైబ్రరీ అని రావడం జరిగింది. ఓకే, ఎనీవే ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఇక్కడ టైప్ చేద్దాం. సో ఇప్పుడు ఒక క్లాస్ తీసుకున్నాం. ఈ క్లాస్లో స్టాటిక్ మెథడ్స్ని కొన్నిటిని క్రియేట్ చేసాం, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎట్లా. ఓకే, వీటి యొక్క పారామీటర్ వాల్యూస్ ద్వారా వీటిల్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అడిషన్ అయితే x+y ఇట్లా. మరి ఇప్పుడు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ తీసుకొని ఇక్కడ కూడా నేమ్ చేంజ్ చేసుకోండి, రీనేమ్ అండ్ మేక్ దిస్ యాజ్ ఆపరేషన్స్. ఓకే, వన్స్ ఇలా చేసిన తర్వాత మీరు రన్ చేయడం అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్. ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత బుల్డ్లోకి వెళ్ళి బుల్డ్ ఆపరేషన్స్ అని ఇవ్వండి. అలా ఇచ్చినప్పుడు దీని యొక్క లైబ్రరీ
డిఎల్ఎల్ ఫామ్లో క్రియేట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం వేరే ప్రాజెక్ట్లో వాడుకోవాలి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. ఇప్పుడు నార్మల్గా కన్సోల్ అప్లికేషన్స్ తీసుకోండి. ఓకే అనివ్వండి. ఇచ్చిన తర్వాత ఈ కోడ్ ఇలా టైప్ చేయండి. మరి ఇప్పుడు ఆ ఆపరేషన్స్ 1 అనే లైబ్రరీని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. మరి దానికి సంబంధించి మీరు రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఆ యొక్క లైబ్రరీని యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళండి, రెఫరెన్సెస్ని ఎక్స్పాండ్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, యాడ్ రిఫరెన్స్. ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్లో ఆపరేషన్స్ కింద బిన్ డైరెక్టరీలో రిలీజ్ అనే డైరెక్టరీ కింద ఈ యొక్క డిఎల్ఎల్ ఫైల్ సెట్ అయి ఉంటుంది. మరి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ డాట్ ప్లేస్ చేయగానే ఈ యొక్క లైబ్రరీ మనకి వచ్చిందని అర్థం. ఆపరేషన్స్ 1 అనే దాని కింద, ఆపరేషన్స్ అనే దాని కింద అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి రావడం జరిగింది. కాబట్టి వాటిలో ఉన్న 2 పారామీటర్స్ సంబంధించిన వాల్యూస్ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. అడిషన్ తీసుకున్నాం, ఆ యొక్క రిజల్ట్ని ఇక్కడ మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డబుల్ రిజల్ట్ ఈక్వల్ టు ఆపరేషన్స్ 1 డాట్ ఆపరేషన్స్ అనిచ్చి మనం అడిషన్ అనే ఒక మెథడ్ని మాత్రమే సింపుల్గా ఇక్కడ కాల్ చేయడం జరిగింది. రిమైనింగ్ మెథడ్స్ని కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, రన్ చేసి చూద్దామా? అదండి, ఈ విధంగా సింపుల్గా మీరు ఈ యొక్క లైబ్రరీని క్రియేట్ చేసిన తర్వాత ఏ ప్రాజెక్ట్లోనైనా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రీయూజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే.